రైట్ ఇక తెలుగు రాష్ట్రాలను విశాఖ హనీ ట్రాప్ కేసు ఇంకా దడదడలాడిస్తూనే ఉంది. హనీ ట్రాప్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. జాయ్ జమీమా కేసులో కొత్త క్యారెక్టర్లు వెలుగులోకి వస్తున్నాయి. బెదిరింపు ధోరణిలో ఉన్న ఆడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంచ్మెన్ కు వలపు వల వేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజన, ఎక్కడైనా మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఖచ్చితంగా అబ్బాయిల వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడిన ఘటనలు చాలా చూస్తూ ఉంటాం. కానీ అమ్మాయిలే వల వేస్తూ డబ్బున్న అబ్బాయిల్ని వల వేస్తూ ఇబ్బంది పెట్టిన పరిస్థితి విశాఖ కేంద్రంగా జరిగిందని చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ అబ్బాయిల్ని కూడా ఈ అమ్మాయి చాటింగ్ ద్వారా తీసుకొచ్చి విశాఖపట్నం రప్పించి విశాఖపట్నం ఉండే తల్లిదండ్రులు కూడా తెలియకుండా హోటల్లో ఉంచి ఆ అబ్బాయికి జ్యూస్ కానీ లస్సీ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ మత్తు మందు కలిపి ఆ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి డబ్బులు దోచేసిన ఘటన చాలా సంచలనం. కంచిపాలెం కానీ, గోపాలపట్నం కానీ, భీమిలి కానీ పలు పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీద పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జాయ్ జమీమా రిమాండ్ ఖైదీగా ఉంది. అయితే ఈ అమ్మాయిని బ్యాక్ డోర్ లో ఉంటూ నడిపిస్తున్న వ్యక్తి బీజేపీ యువ నాయకుడిగా కూడా వెలుగులోకి వచ్చింది. వాళ్ళ యొక్క ఆడియో కూడా లీక్ అయి ఇప్పుడు సంచలనం కావస్తూ ఉంది. ఆయన బ్యాక్ డోర్ లో ఉండి ఈ అమ్మాయికి ఎలాంటి థ్రెట్ ఇవ్వాలి, అవతల వ్యక్తికి ఎలా భయపెట్టాలి, ఎలా పోలీస్ కేసు అయితే నాకేమీ జరగదులే, కేవలం పోలీస్ కేసు అయినంత మాత్రాన నేను అవసరమైతే మరలా జైలుకి వెళ్ళి వస్తాను కానీ అన్ను బెదిరిస్తూ ఉండాలి అని ఈ అమ్మాయి ఎలా నడుచుకోవాలని ఈ అమ్మాయి వెనకాతలో ఉన్న ఆ ముఠా సభ్యుల యొక్క ఆడియో లీక్ అయితే బయటకు వచ్చింది. ఆయన అవినాష్ బెంజమిన్ గా కూడా తెలియవస్తూ ఉంది. ఆయన పూర్తిగా కూడా రాజకీయ నాయకులతోని, మినిస్టర్లతోని దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే ఈ జాయ్ జమీమా వెనకాతలు ఎలాంటి శక్తులు ఉన్నాయి, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎలాంటి మాఫియా ఉంది అనేది కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంటే జనమంతా విస్తుపోతున్న పరిస్థితి అయితే ఉంది. రాజకీయ నాయకుల ముసుగులో ఉంటూ ఈ అమ్మాయితో వాళ్ళు సాన్నిహిత్యంగా మెలుగుతూ అంటే సహజీవనం చేస్తున్నట్టుగా ఉన్నట్టుగా కూడా ఉండే ఫోటోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి, అంటే క్లోజ్ అసోసియేట్ అయిన పరిస్థితి. అయితే ఈ అమ్మాయి ప్రస్తుతం చూసుకుంటే కనుక కమిషనర్ ఆఫ్ పోలీస్ కి పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్ళాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి ఎన్ఆర్ఐ తల్లి లక్ష్మి, ఇటీవలే ఒక ఎన్ఆర్ఐ తల్లి వచ్చి బీజేపీ లో ప్రెస్ మీట్ పెట్టి తన గోడు కూడా చెప్పుకున్న పరిస్థితి. తన కొడుకును కూడా తనకు చేరనివ్వలేదు. తన కొడుకును కూడా వాళ్ళు సిపి ఆఫీస్ ద్వారా వెళ్ళిన తర్వాత సిపి ఆఫీస్ లోనే చూశాను, అనంతరం కూడా వాయిస్ మెసేజ్ ద్వారా ఆ అమ్మాయి తనని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో తన కొడుకు తనకి చెప్పారని ఆ తల్లి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు, పరువు పోతుంది కాబట్టి బయటికి రావడం లేదు, దయచేసి ఖచ్చితంగా అందరూ బయటికి రావాలని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. సంజన, ఈ హనీ ట్రాప్ కేసు మాత్రం విశాఖపట్నంలో జరిగిన ఈ ట్రాప్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక కుదిపిన పరిస్థితి. ఇప్పటికీ కూడా రిమాండ్ లో ఉంది. ఆ అమ్మాయిని కనుక పోలీసులు విచారణ చేసి కస్టడీకి తీసుకుని విచారణ చేస్తే ఇంకా మరికొంతమంది ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో అందరూ బయటకు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉందని మనం భావించవచ్చు.